ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ మీ అందరికీ సమస్యలు తీర్చడానికి ఆ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని పాలిస్తున్నటువంటి మోడీ గారు మీకున్నారు. ఇలా నేటి విద్యార్థులు సమస్యలు తీర్చడానికి, మీకు ఎలాంటి కష్టాలు లేకుండా మీ అందరిని చూసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కానీ మా కాలంలో నరేంద్ర మోడీ గారు లేరు మాకు, అందుకే ఇబ్బందులు పడ్డం. మీ ఇబ్బందులు తీర్చడానికి మాత్రం నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నేను విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలా గత ప్రభుత్వాలు ఇవాళ కేవలం విద్యకు 68,000 lakhs 68,000 lakhs మాత్రమే, 68,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ విద్యకు కేటాయిస్తే, ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 128,000 కోట్ల రూపాయలను ఇవాళ విద్యకు కేటాయించి విద్య పట్ల ఏ విధంగా శ్రద్ధ వహిస్తుందో. ఇవాళ కేంద్రీయ విద్యాలయాలు కానీ, సైనిక స్కూల్స్ కానీ, నవోదయ పాఠశాలలు కానీ, ఏకలవ్య పాఠశాలలు కానీ అన్ని సౌకర్యాలతో ఒక మంచి విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా విద్యను అభ్యసించడం, స్థానిక భాష ద్వారా విద్యను అందించడం, పాఠశాల నిర్వహణ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ జాతీయ విద్యా విధాన విషయంలో